అని దేన్ని అంటారు, సిద్ధపాటు కాలం అని దేన్ని అంటారని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దైవజనాంగమా, పాపాలను ఒప్పుకునే సమయాన్ని దిద్దుబాటు కాలం అంటారు. పాపము అనేసరికంటే మనలో చాలా సార్లు మనకి ఏం ప్రశ్న వస్తుందంటే, నేను ఏ వ్యభిచారం చేశాను, బాగా వినాలి, నేను ఏ వ్యభిచారం చేశాను, నేను ఏ దొంగతనం చేశాను, నేను ఏ నరహత్య చేశాను, మరి నేను ఎలా పాపినవుతాను అని మనము చాలాసార్లు ప్రశ్న వేసుకుంటాం. అంతెందుకు, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించుమని అనడానికి ప్రభువా ప్రియమైన వాళ్ళరా మనలో అనేకులకు నోరు రాదు. పాపము అనే కంటే పొరపాట్లను సరి చేసుకునేటువంటి సమయాన్ని దిద్దుబాటు సమయం అంటారు, బాగా వినాలి. పొరపాట్లను సరి చేసుకునేటువంటి సమయాన్ని దిద్దుబాటు కాలం అంటారు. తప్పులను విడిచిపెట్టేటువంటి కాలాన్ని దిద్దుబాటు కాలం అంటారు ప్రియమైన వాళ్ళరా. ఇక దిద్దుబాటు కాలం అని దేన్ని అంటారంటే, పొరపాట్లను కావచ్చు, తప్పులను కావచ్చు, పాపాలను కావచ్చు విడిచే కాలాన్నే లేదా విడిచే సమయాన్నే దిద్దుబాటు కాలము అంటారు ప్రియమైన వాళ్ళరా. ఇకపోతే సిద్ధపాటు కాలం అని దేన్ని అంటారంటే, ప్రభువు రాకట కొరకై ఆయన రాకటలో మనం ఎత్తపడడానికి సిద్ధపడేదాన్నే సిద్ధపాటు కాలం అంటారు. మన మరణం తర్వాత పరలోకం వెళ్ళాలన్నా, యేసు ప్రభుల వారు రెండవ రాకడలో మనం ఎత్తబడాలన్నా, ఆ మహనీయుణ్ణి మనం ఎదుర్కోవాలన్నా కూడా మనము సిద్ధపడే సమయాన్నే సిద్ధపాటు సమయము అంటాం ప్రేమైన వాళ్ళరా. దిద్దుబాటు కాలము అనగా పొరపాట్లను, తప్పులను, పాపాలను ఒప్పుకునే సమయాన్ని దిద్దుబాటు కాలం అంటే, సిద్ధపాటు కాలం అనగా యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ కావచ్చు, పరలోకానికి వెళ్ళేటువంటి కాలాన్ని కావచ్చు, మనం సిద్ధపడేదాన్నే సిద్ధపాటు కాలము అంటాం ప్రేమైన వాళ్ళరా. దిద్దుబాటు కాలములో ప్రేమైన వాళ్ళరా పాపాన్ని ఒప్పుకుంటాం, సిద్ధపాటు కాలములో ప్రభువును చేరుకుంటాం. ఆయన రెండవ రాకడైనా లేదా మనకు మరణం వచ్చిన. అయితే దిద్దుబాటు కాలము అనగా పాపాలను ఒప్పుకునే కాలం అని అనుకున్నాం. పాపాలను ఒక వ్యక్తి ఒప్పుకోవాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి అని అంటే, ప్రియమైన వాళ్ళరా, పశ్చాత్తాపం అనేటువంటిది అవసరం. పశ్చాత్తాపం లేకుండా ఒక వ్యక్తి పొరపాటును ఒప్పుకోడు. పశ్చాత్తాపం లేకుండా ఒక వ్యక్తి తప్పులను ఒప్పుకోడు. పశ్చాత్తాపం లేకుండా ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. దిద్దుబాటు కాలము అనేటువంటిది పాపాలను ఒప్పుకునే కాలమైతే, ఆ కాలములో మనకి ఏముండాలి అంటే పశ్చాత్తాపం అనేటువంటిది అవసరం. సిద్ధపాటు కాలం అంటే క్రీస్తును ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి సమయాన్నే సిద్ధపాటు కాలం అంటే, సిద్ధపాటు కాలములో ఒక వ్యక్తికి పరిశుద్ధత అవసరము, దిద్దుబాటు కాలములో ఒక వ్యక్తికి పశ్చాత్తాపం అవసరము. పశ్చాత్తాపము లేకుండా తప్పులను దిద్దుకోలేడు, పరిశుద్ధత లేకుండా ప్రభు కొరకు సిద్ధపడలేడు. మీరు బాగా గమనించాలి. పశ్చాత్తాపము లేకుండా తప్పులను సరిదిద్దుకోలేడు, పరిశుద్ధత లేకుండా ప్రభువు కొరకు ఒక వ్యక్తి సిద్ధపడలేడు. ప్రభువును చూడాలి అంటే పరిశుద్ధత అవసరం ఒక వ్యక్తికి. పాపాలను దిద్దుకోవాలి అంటే పశ్చాత్తాపము అవసరము ప్రియమైనటువంటి దైవజనాంగమా. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. దిద్దుబాటు కాలమా, సిద్ధపాటు కాలమా అని అంటే, ఎంతకాలం ప్రియమైన వాళ్ళరా మనము తప్పులు చేయడము వాటిని దిద్దుకోవడం, తప్పులు చేయడము వాటిని దిద్దుకోవడం, తప్పులు చేయడం వాటిని దిద్దుకోవడం, పొరపాట్లు చేయడం వాటిని దిద్దుకోవడం, దీనికే సమయం సరిపోతే ఇక సిద్ధపడేది ఎప్పుడు? తప్పులు చేయడము వాటిని సరిదిద్దుకోవడము, అపరాధాలు చేయడము వాటిని సరిదిద్దుకోవడం, దిద్దుకోవడంలోనే కాలమంతా పోతే ఇక సిద్ధపడే కాలము ఎప్పుడు ప్రియమైన వాళ్ళరా? గమనించాలి. నిన్న చేసిన తప్పు రేపు చెయ్యను, మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ జరగదు అని నిర్ణయాలు, నిబంధనలు చేసుకొని చేసిన తప్పును మళ్ళీ చేయకుండా, చేసిన పొరపాటును మళ్ళీ పొరపాటు చేయకుండా మనం జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నామా అంటే, ఒకవేళ తీసుకోకపోతే ఇంకా మనం దిద్దుబాటు కాలంలోనే ఉన్నాము, కానీ సిద్ధపాటు కాలంలో అనేటువంటిది లేము అని చెప్పడానికి ప్రియమైన వాళ్ళరా సందేహించనక్కర్లేదు. అయితే ఒక క్రైస్తవునికి దిద్దుబాటు అవసరమే, సిద్ధపాటు కూడా అవసరమే. కానీ చేసిన తప్పులను మళ్ళీ చేస్తూ దేవుడు దిద్దుబాటు కాలంలో ఉండమనట్లేడు. కానీ ఒకవేళ అనుకోకుండా ఎప్పుడు నీకు రుచి చూడని
అనుభవం లేనటువంటి అపరాధం జరిగితే ఓకే, కానీ తెలిసి తెలిసి చేసిన పొరపాట్లను చేస్తూ దిద్దుకుంటూ పోతే ఇక నువ్వు సిద్ధపడేది ఎప్పుడు అని ప్రభువు ప్రేమైన దైవజనంగమా మనల్ని అడుగుతున్నారు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథములోని 28వ అధ్యాయంలో ప్రేమైన వాళ్ళరా దిద్దుబాట్లు గురించి ఒక మాట మనకు కనబడుతుంది. సామెతలు 28 ప్రేమైన దైవజనంగమా 13వ వచనం. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట, కానీ వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నంత మాత్రమే కాదు, కానీ వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టమని చెబుతున్నారంటే మళ్ళీ చేయమని అర్థమా? కాదు ప్రియమైన వాళ్ళరా, వాటిని విడిచిపెట్టడమే, ఒప్పుకోవడమే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడమే దిద్దుబాటు కాలము ప్రియమైన వాళ్ళరా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మనము సిద్ధపాటు కాలములో ఉండాలి. ఆ సిద్ధపాటు కాలములోనే పరిశుద్ధత అవసరం ఒక వ్యక్తికి. ఇర్మియా గ్రంథములోని ప్రియమైన వాళ్ళరా చక్కటి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథములోని ఒక చక్కటి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము దాని 3వ వచనము. ఇర్మియా 7:3. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు, ఈ స్థలములో మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. నేను ఎక్కడైతే మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నానో అక్కడ మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలి? దిద్దుకోవాలి. దిద్దుకోవాలి అంటే దిద్దుబాటులోనే ఉండమని దేవుడు చెప్పట్లేడు, కానీ దిద్దుకొని దిద్దుబాటు కాలంలో నుండి ఎమ్మటే సిద్ధపాటు కాలంలోనికి రావాలి. పశ్చాత్తాపం లేకుండా ఒక వ్యక్తి పొరపాట్ల నుంచి విడిపించబడడు. గమనించాలి ప్రేమైన వాళ్ళరా, పశ్చాత్తాపము ప్రార్థన అనేటువంటిది ఒక వ్యక్తికి దిద్దుబాటు కాలంలో అవసరం. అలా అని చెప్పేసి దేవుడు దిద్దుబాటు కాలంలోనే ఉండిపోమని చెప్పట్లేడు, కానీ సిద్ధపాటు కాలంలోనికి రమ్మంటున్నాడు. సిద్ధపాటు కాలంలో మనం ఉండాలి అంటే ఒక వ్యక్తికి పరిశుద్ధత అనేటువంటిది చాలా చాలా అవసరము. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే, హెబ్రీ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదివే పని లేదు, కానీ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేవనే మాట మనకు కనబడుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేడనంటే చేరలేడని కూడా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. సిద్ధపాటు కాలంలో ఒకవేళ నేను ఉన్నానన్నా, ఈ క్షణంలో యేసు ప్రభుల వారు వచ్చినా, ఈ క్షణములో నేను ఈ యొక్క లోకాన్ని వదిలినా నేను ఖచ్చితంగా నా ప్రభు యొక్క ఒళ్ళో కూర్చుంటాను అని మాట నీదైతే మరి నీ లోపల పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత లేకపోతే నువ్వు సిద్ధపాటు కాలంలో లేనట్టే అర్థము ప్రియమైనటువంటి దైవజనాంగమా. అందుకే గమనించాలి, పశ్చాత్తాపం లేకుండా దిద్దుబాటు జరగదు. పరిశుద్ధత లేకుండా సిద్ధపాటు కాలంలో ఒక వ్యక్తి ఉండడు. అయితే అస్తమానము దిద్దుకొనడమే కాదు, కానీ వాటిని మానేసి విడిచిపెట్టి మనము పరిశుద్ధంగా జీవించడానికి సిద్ధపాటు కాలంలో బ్రతకాలి ప్రియమైన వాళ్ళరా. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో ఇలా చెబుతున్నాడు రోమీయులకు. మరి అపోస్తలుడైన పౌలు గారు లేఖను రాస్తూ 13వ అధ్యాయము 11వ వచనము, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొనుడి. సరిపోద్దమ్మా. మీరు ఎలాంటి వారై ఉండాలి అంటే మీరు కాలమును ఎరిగేటువంటి వారై ఉండాలి. మరి మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకోను సమయము అయిందని తెలుసుకొని అనే మాట అంటున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు నిద్ర మేలుకోవడానికి ఇష్టపడతాడంటే కాలమును ఎరిగినప్పుడు ఇష్టపడతాడు. నిద్ర నుండి ఎప్పుడు మేలుకోవాలనుకుంటాడంటే కాలం ఎరగాలి. ఒక వ్యక్తి నిద్ర లేవాలంటే కాలం ఎరగాలి. కాలం ఎరగాలంటే వాచ్ చూడాలి. ఇది శరీరానికి సంబంధించినటువంటి నిద్ర. ఒక వ్యక్తి ఆత్మీయతలో ప్రియమైన వారులారా నిద్రపోతే ఆ వ్యక్తి కాలం ఎరగాలి. ఏ కాలం ఎరగాలంటే వాక్య కాలం ఎరగాలి. హల్లెలూయా. కాలం ఎరగడానికి ప్రియమైన వారు ప్రకృతి కాలం ఎరగడానికి గడియారము అవసరమైతే ఆత్మీయత కాలం ఎరగడానికి
వాక్యము అవసరము ప్రియమైన వాళ్ళారా. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మీరు గమనించాలి, మనము కాలాలను ఎరిగే వారికి ఉండాలి. ఈ కాలమును ఎరిగే విషయంలో ప్రత్యేకంగా ఒక రోజు నేను మాట్లాడతాను. కానీ కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని మనము కాలమును ఎరిగే వారికి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాను నేను? దిద్దుబాటు కాలంలో ఉన్నానా లేదా సిద్ధపాటు కాలంలో ఉన్నానా? మనం గమనించాలి ప్రియమైనటువంటి దైవజనాంగమా. కాలమును ఎరగక బ్రతుకుతే మనం ఎలా